జగిత్యాల రూరల్ మండలం తక్కపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాద వితరణతో పాటు ఆశీస్సులు అందజేశారు. आचम्यपूर्वोक्ते मङ्गलविशेषविष्टयां स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे ओम वनस्पत्युर्वैदिव्ये नानागन्धे सम्मुदाते सर्वदेवानां धूपोऽयेत्या वेदादिमग्नसम्पूतं नादरूपं निरामयं ज्ञानदिव्यस्यार्थं घण्टानादं घनात्परं घण्टानादं श्रावयामि दीपं दर्शयामि दीपसोपान्तरं शुद्धात्मनीयं समर्पयामि तत्पुरुष చాలా సంతోషకరమైన దినం. ఈరోజు ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరూ కూడా వాళ్ళ పూర్తి సహకారంతో రేణుకా ఎల్లమ్మ మాత గుడి కట్టుకోవడం నిజంగా కూడా గర్వకారణం అని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి గ్రామంలో గౌండ్లు అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా చేతులు కలిపి గుళ్ళన్నీ నిర్మించుకుంటున్న సమయంలో ఇక్కడ తకలపల్లిలో గౌడ్ సందర్భం వీళ్ళ సంఖ్య చిన్నదైనా కూడా వీళ్ళ మనోబలం పెద్దది. ఎందుకంటే వీళ్ళ మనసులో పడ్డది మేము అందరం కలిసి ఎల్లమ్మ గుడి కట్టుకోవాలి, మా ఊరికి మంచి జరగాలి, మా అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పాపం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న అందరూ కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా అన్నీ ఎదుర్కొని అన్ని పరంగా ఈరోజు గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం అందరూ కూడా మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీరు అనుకున్న బలం ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి ఈ కట్టక్ సైడ్కి ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పుకుంటే నాకు ఏం అర్థం కాలేదు కానీ ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచి కట్టకు అన్ని చెట్లు ఉన్న మధ్యలో అక్కడ పక్కకు చెరువు, ఇక్కడ చెట్లు, ఇక్కడ గుడి ఇంత ఆహ్లాదకరంగా ఉందని అంటే రేపు పొద్దున దినానికి ఇక్కడికి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు మంచిగా మనశ్శాంతిగా ఇంటికి పోతారు. ఇంత గ్రీనరీ ఇంత పచ్చదనం చూసి ఒక గుడి కాడ పోతే పీస్ ఆఫ్ మైండ్ కావాలి అందరికీ. మనం గుడికి పోతే మనం కోరుకునేది కోరుకుంటాం, అమ్మవారి ఆశీర్వాదం మనకు అంతా మంచిగా జరగాలి, పోయిన గుడి కాడ మనకు మంచిగా అనిపించాలి. అట్లాంటి వాతావరణం అయితే నాకు ఇక్కడ మంచిగా కనబడుతున్నది. చాలా సంతోషం. మీరు మంచి కష్టపడి గుడి నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు రానున్న రోజులలో పట్టణాలు కూడా ఉంటాయి, దాన్ని కూడా మంచిగా గ్రాండ్గా నిర్వహించండి. మాకు కూడా వచ్చినంత సహాయం మీకు ఎప్పటికీ చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. మంచిగా సంఖ్యకున్నదైనా మీరందరూ కూడా మంచిగా అందరూ ఊరు ఇల్లు పాది. ఎందుకంటే ఇక్కడ మీరు గుడి కట్టిందంటే మొత్తం మీ తకలపల్లి గ్రామాన్ని అందరికి కూడా మంచి జరుగుతుంది. మీ వల్ల ఒక గ్రామం అందరికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ అమ్మవారిని అందరికీ కూడా పరిచయం చేద్దాం. మీ పక్క ఊళ్ళలో చెప్పుకోండి, దగ్గర కుటుంబాలను చెప్పుకోండి, ఎల్లమ్మ పట్టణాలు ఏం కూడా అందరినీ పెట్టుకోండి. మన గుడి నిర్మాణం చూపిస్తే మీ ద్వారా వేరే ఊళ్ళలో కూడా ఎల్లమ్మ గుడి కట్టుకునేటట్టుగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి నాకు దర్శనం ఇచ్చిన గౌడ సంఘం అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.